నమస్తే నాన్న అందరికి. అమెరికాకు విజిటర్ గా పోయే తల్లిదండ్రులు ఎవరమైనా సరే పోయేటోళ్ళు ఇవి నేను చెప్పేటి మెంటల్ గా ముందే ప్రిపేర్ అయ్యి పోండి. ఎవరైనా సరే నేను అనుభవించి వచ్చాను. నేను పోయినాక 1 month కే నాకు ఆడ మ్యాటర్ సీన్ సితారా అన్న అర్థమైపోయినాయి. ఓహో ఇక్కడ లోన్లీనెస్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి అని. ఏం లేదు నాన్న, వాళ్ళు జాబులు చేస్తూ ఉంటారు. పిల్లలు ఆడపిల్లలైనా సరే మగవాళ్ళైనా ఎక్కువ శాతము జాబులు చేస్తూ ఉంటారు. వాళ్ళు బిజీ షెడ్యూల్ మీద ఉంటారు. మనకి ఇక్కడ పనోళ్ళు ఉంటారు, అక్కడ పనోళ్ళు ఉండరు. ఎవరు బొచ్చలు వాళ్ళే దొంకాలి, ఎవరి బట్టలు వాళ్ళే విండుకోవాలి. అక్కడ అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. మనం అక్కడ పోయినాక వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళ మీద మాకు సేవలు చేయలే, మాకు వండి పెట్టలే, ఇవన్నీ ఆడ నథింగ్. సో ఇక్కడ అన్నం మనమే వండుకున్నామా, తిన్నామా, పోయినామా, మంచిగా వాకింగ్ చేసి వచ్చినామా, ఇట్లా అలవాటు చేసుకోండి. అంతేగాని మాట్లాడలేదు, అయ్యో నా కోడళ్ళు మాట్లాడతలేరు, నా బిడ్డలు మాట్లాడతలేరు, నా అల్లుళ్ళు మాట్లాడతలేరు, నా కొడుకులు మాట్లాడతలేరు, నా మన్మళ్ళు మాట్లాడతలేరు అంటే అక్కడ అవన్నీ ఉండవు. మనం అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టే ముచ్చట్లు అక్కడ అసలే ఉండవు. అడోసు పడోసు ముచ్చట్లు కూడా ఆయిత కూడా ఉండవు. ఇక్కడ అన్నం వండుకున్నామా, తిన్నామా, మంచిగా టీవీ చూసినామా, బోర్ వచ్చిందా, మంచిగా బయట పోయి వాకింగ్ చేసి వచ్చినామా, ఇట్లా మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళని తప్పు పట్టద్దు. మనం మాట్లాడతలేరు మా తోటి ఎక్కువ అని తప్పులు పట్టద్దు. ఎందుకంటే బిజీ లైఫ్ వాళ్ళది. వాళ్ళ అక్కడ పోతే మనకు అర్థమవుతుంది. సో అండర్స్టాండింగ్ అండి, అంతేగాని తప్పులు పట్టద్దు ఎవరమే కానీ. అంతే, మనం లోన్లీగానే ఉన్నామని అనుకోవాలి. మనకు అన్ని తెచ్చి పెడతారు. వాళ్ళు తెచ్చిపెట్టారు అనుకో, అన్ని తెచ్చిపెట్టాడు బిడ్డ, మాకు ఇది కావాలి తెచ్చిపెట్టండి అంటే వాళ్ళే తెచ్చిపెడతారు. వండుకున్నావా, తిన్నావా, వాకింగ్ పోయినావా, అంతే ముచ్చట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాండి మరే కానీ అట్లా.